ఈ అభావం వరకు వదల సప్తవిధ గుణకర్మములు అంటే వృత్తి యొక్క కర్మ వరకు వదిలినావు. వృత్తి యొక్క సామాన్యత, వృత్తి యొక్క విశేషత, వృత్తి యొక్క సమవాయత్వం, వృత్తి యొక్క అభావం, ఇంకా 4 ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్టు నాడు ముగిస్తే దాని అనుభవం వస్తుంది. అర్థం చేసుకుంటూ వచ్చి అనుభవం వచ్చేది. ద్వితీయ సోపానము, ద్వితీయం అంటే 2వ సోపానం. ఈ 2వ సోపానంలో నవవిధ పదార్థ గుణకర్మ స్వభావ నిర్ణయములు అన్నాడు. ఈ నవవిధ పదార్థములు 9 రకములైనటువంటి పదార్థములు ఏమి, ఆ పదార్థముల గుణకర్మములు ఏమి, మరి దాని స్వభావములు ఏమి అనేటువంటి దాని గురించి. అయితే మనుషులైనటువంటి వాడు యథాయోగ్యముగా ధర్మానుష్ఠానమనుష్ఠించే పవిత్రుడవుతున్నాడు. యథాయోగ్యం అంటే తాను ఎంత చేయగలుగుతాడు దానం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతా కూడా దానం చేసి గొప్ప పేరు పొందాలంటే కూడా అది ధర్మం అనిపించదు. తాను బ్రతికి ఇతరులను బ్రతికింప చేసేటువంటి మార్గం అనుసరించడం ధర్మం అవుతుంది, కానీ కేవలం తాను మాత్రమే బ్రతకడం ధర్మం కాదు. మరి నేను దశగా అందరూ బ్రతికినే అని చెప్పి అంత త్యాగం చేయడం కూడా ధర్మం కాదు. అంటే దీనికి ఏమన్నాడు, యథాయోగ్యం అంటే నీవు ఎంత ఇవ్వగలుగుతావు, నీ వృత్తి ఎంత, నీ సంపాదన ఎంత, నీ సంపాదనలో ఈ యొక్క భాగము ధర్మానికి సమయపరచడమే కానీ 3/4 భాగం ధర్మాన్ని సమయపరిచి జీవితం కష్టపరుచుకునేటువంటి మాటకి యథాయోగ్యం కాదు. యోగ్యముగా ధర్మానుష్ఠానమనుష్ఠించే పవిత్రుడవుతున్నాడు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, కాలము, దిక్కులు, మనస్సు, ఆత్మ అని ఈ 9ంటికి ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయి, అభావము అనేటటువంటి సప్తవిధ పదార్థ జ్ఞానములుగా చెప్పబడుతున్నాయి. ఒక వస్తువుని పదార్థంగా తెలుసుకున్నందుకు మాత్రాన్ని సరిపోదు. ఆ వస్తువు యొక్క ధర్మము, కర్మము, గుణము, విశేషము, సమవాయి, కనిష్టము, అభావం అనేటువంటి సప్తవిధ గుణకర్మములుగా ఏ ఒక్క వస్తువులు తెలుసుకుంటాడో వాడికి జ్ఞాని అని అంటారు. వాడు తత్వం ఎరిగిన వాడు. కేవలం పృథ్వీని ఎరిగినాను, జలం, అగ్ని, వాయువుని, ఆకాశం ఎరిగినానంటే సరిపోదు. పృథ్వీ యొక్క గుణములు ఎరిగినంటే సరిపోదు. పృథ్వీ యొక్క ధర్మం ఎరిగినంటే సరిపోదు. పృథ్వీ యొక్క కర్మను ఎరిగినంటే సరిపోదు. పృథ్వీ యొక్క విశేషం ఎరిగినానంటే సరిపోదు. పృథ్వీ యొక్క సమవాయత్వం ఎరిగి మరి దాని అభావత్వం ఎరిగినప్పుడు మాత్రమే తత్వమును ఎరగబడుతుంది అన్నాడు. అందుకే సప్తవిధ పదార్థ జ్ఞానములుగా చెప్పబడుతుంది. పదార్థ జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానం. పదార్థ జ్ఞానము ప్రత్యక్షం పరమాత్మను దర్శించాలంటే పరమాత్మ అంటే ఏమి, ఆ పదార్థం యొక్క విశిష్టత, ఆ పదార్థం యొక్క ధర్మకర్మములు, ఆ పదార్థం యొక్క సమవాయువు, ఆ పదార్థం యొక్క సామాన్యత్వము అంతటా కలుసుకొని ఉండేటువంటి దానికి సామాన్యత్వం ఉంటాయి. మరి ఒకదానికంటే ఒకటి విశేషం అనేటటువంటి దానికి విశేషం అంటారు. సమవాయువు విశేషము, మరి దాని ధర్మము అది ఎంతవరకు దాని యొక్క పరిధి, అది ప్రపంచానికి పరమార్థానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని ధర్మం. మరి అది ఏ రూపమైన కర్మగా మనకి కారణమై ఉంది అనేటటువంటిది సప్తవిధ గుణకర్మములు అన్నారు. ఇవి పదార్థ జ్ఞానములుగా చెప్పబడినారు. ఇది ఎరిగినప్పుడే జ్ఞానం ఎరిగినట్టు. అనగా తత్వజ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే మానవుడు వాని చేత మోక్షమును పొందుతున్నాడు. తత్వజ్ఞానం తెలియకుండా పదార్థాన్ని గుర్తించుకోకుండా ఊహాపోహల చేత దాని యొక్క పట్టు విడుపులు తాను ఎరుగుతాడు. మోక్షం అనేది పొందాలంటే దాని పట్టు విడుపులు తనకు తెలియాలి, దాని సాగుబతుకులు తనకు తెలియాలి. అప్పుడే మోక్షం పొందేదానికి అర్హత. తానెవరో తనకు సంబంధించిన వస్తువులేమో తనకి తనే తెలియకుండా నేను మోక్షం కావాలంటే మరి నేననే వస్తువుకి ఏమి బంధించి పెట్టినవి, ఏమిటి వల్ల నేను బంధింపబడ్డాను, ఏమిటి వల్ల నేను ఈ సృష్టికి రాబడ్డాను, మరి ఏది సమాప్తమైతే ఈ సృష్టి ఉంటే వెళ్ళిపోతాను.
మరి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేదానికి ఏది కారణమై ఉంది? వీటికి సప్తవిధ పదార్థ జ్ఞానం కూడా చెప్పబడింది. అది కాక పై విమర్శించి తెలుసుకున్నవారు శబ్దరూపమైన సంజ్ఞా జ్ఞానం కలిగి పదార్థ ప్రత్యక్షం లేక పొద్దులు కూడా పుట్టుములు పోయి చలనత్వం చెందుతున్నారు. ఏమో ఆత్మ అంటే శబ్ద జ్ఞానం పెరిగి ఆత్మ ఉంటుంది ఇట్లుంటుంది అని ఊహాపోహలు చేసుకుంటే అంతకన్నా దృఢము కాక నిరమిద్దమని నిర్ణయం లేక ఏదో ఊహపోహ చేత ఆత్మ అంటే అట్లుంటుంది, పరమాత్మ అంటే ఇట్లుంటుంది, జీవుడు అంటే అట్లుంటుంది ఇట్లుంటుంది అనేటువంటి ఊహపోహలు చేసుకుంటే ఈ ఊహపోహలకు కూడా కారణం ఏమి ఏంటంటే శబ్ద సంజనిత జ్ఞానం. శబ్దం ద్వారా చెప్తున్నారు కదా ఆత్మ నిరాకారం. అదే నిరాకారం అని తెలుసుకుంటే వస్తునిచ్చే జ్ఞానం కలగలేదు. పదార్థ విజ్ఞానము మానవునికి కలగలేదు. ఆ కలగకుంటే వానికి సంశయమే పోలేదు. యథార్థ జ్ఞానమే పదార్థ జ్ఞానం. ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటే తను పట్టుబడుపులు తెలుసుకుంటాడు కాబట్టి దాని నుండి మోక్షం కావాలన్నా దాంట్లో నుండి మళ్ళీ జన్మకు రావాలన్నా అనేటువంటి విషయం కూడా అవగతం అవుతుంది. ఆ పట్టు తెలియదు విడుపు తెలియకుంటే ఏం చేస్తాడు? ఒక నా జన్మం రాకుండా పోవాలనుకుంటే రాకుండా పోతుందా? రావాలంటే నేను వస్తుందా? దాని పట్టు విడుపులు నువ్వు తెలుసుకుంటే రావాలంటే రాగలుగుతావు, వద్దు అంటే పోగలుగుతావు. దీనికి పై విమర్శించి తెలుసుకుంటే శబ్ద రూపమైన సంజ్ఞా జ్ఞానం కలిగి పదార్థ ప్రత్యక్షం లేక, పదార్థ ప్రత్యక్షం అంటే పృథ్వీ యొక్క పదార్థమేమి, జలం యొక్క పదార్థమేమి, అగ్ని యొక్క పదార్థమేమి, వాయు పదార్థమేమి, ఆకాశ పదార్థమేమి, దిక్కుల పదార్థమేమి, కాలము పదార్థమేమి, మనస్సు పదార్థమేమి, ఆత్మ పదార్థమేమి. ఇవి 9 ద్రవ్యములు. ఇంతకంటే ఎక్కువైన ద్రవ్యము సృష్టిలోనే లేదు. ఎవడైతే ఈ నవద్రవ్యములను వస్తునిచ్చే జ్ఞానముగా పదార్థ విజ్ఞానము కలిగి పట్టు విడుపులు నెరుగుతాడో వాడు స్వతంత్రుడు. మోక్షం చెందడానికి స్వతంత్రుడు, అని హక్కు ఎప్పుడు కావాలంటే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా అంటే ఆ యొక్క వస్తువుల యొక్క అనుభవం పదార్థ విజ్ఞానం మనం పొందాలి. ఎట్లా? పృథ్వీ అయిన ద్రవ్య నిర్ణయము. ద్రవ్యము 2 రకములుగా ఉంటుంది దాని ధర్మం. ద్రవ్యము ఘనీభవింపుట, గట్టిపడుట, కరిగిపోవుట. ప్రతి ద్రవ్యం నుంచి 2 గుణములు ఉంటాయి. ద్రవ్యము అంటే కరిగిపోయే లక్షణం కలిగి ఉంటుంది, దానికి ద్రవ్యము అని పేరు. పృథివీ గంధవతి అని చెప్పబడుతున్నది. గంధవతి అంటే పృథివీ గంధవతి. గంధవతి అంటే పృథివీ అనేటటువంటి పదార్థము పురుష రూపము కాక స్త్రీ రూపముగా గంధవతి. ప్రకృతి అనేటటువంటి దానికి గంధవతి అని పేరు. ప్రకృతి అంటే ప్రవహించే లక్షణము కలిగి ఉండినటువంటి దానికి ప్రకృతి. అంటే ప్రవహించడము. ప్రకృతి అంటే చలించడము. ఒకే రీతిగా ఉండేటటువంటిది కాదు. ఎంతవరకు ఇది ప్రకృతి అనేటువంటిది వస్తుంది అనేటువంటి ముందు మాట. పృథ్వీ గంధవతిని చెప్పబడుతున్నది అనగా గంధగుణము గలది. పృథ్వీ అని లక్ష్య నిర్దేశం. ఇంతవరకు లక్షణం అంటే ఏమి, లక్ష్యం అంటే ఏమి? లక్షణము లక్ష్యం. ఇప్పుడు మనము పరమాత్ముని లక్షణాలని విని మన లక్ష్యం ఆ యొక్క దానిపైన గమనం చేసినప్పుడు లక్ష్యం అవుతుంది. ఈ గంధగుణము గలది అనేటటువంటిది లక్ష్య నిర్దేశము. గంధవతి అనేది లక్ష్యం. విషయం అర్థమవుతుందో లేదా? పృథ్వీ అనేది నిర్దేశం. పృథ్వీ అని లక్ష్య నిర్దేశము, గంధవతి అనే లక్ష్యము, పృథ్వీ అని నిర్దేశము. నిర్దేశం అంటే నిర్ణయం. నిర్దేశం అంటే ఇది
అని తెలియజేయడం, ఇది అని గుర్తించడం. నిర్దేశం అంటే నిర్ణయం. నిర్దేశం అన్నా, నిర్ణయం అన్నా, గుర్తన్నా, వస్తువు యొక్క అనుభవం అన్నా, సాక్షాత్కారం అన్నా, ప్రత్యక్షం అన్నా, ఇవన్నీ పదములు కలిస్తే ఒకే నిర్దేశమే. నిర్దిష్టము అంటే ఇంతే ఉంది అనేటటువంటి దానికి నిర్దిష్టము. నిర్దేశము, నిర్దిష్టము. బాగా అర్థం చేసుకున్న వాళ్ళ విషయాలు. అయితే ఈ నిర్దేశం అనేటటువంటిది ఎటువంటి అంటే ఇది నిత్యము అనిత్యము అని రెండు విధములుగా ఉంది. ఈ నిర్దేశము, ఈ నిలిచినటువంటి పదార్థము, ఈ పృథ్వీ అనే పదార్థము, ఈ గంధవతి అనేటువంటి గుణము రెండు విధములుగా ఉంది. ఏమి రెండు విధములు? నిత్యము, అనిత్యము. మరి నిత్యం అంటే ఎట్లా? పరమాణు రూపముగా ఉన్నది నిత్య పృథ్వీ, అణువు రూపముగా ఉండేటువంటిది అనిత్య పృథ్వీ. అణువు, పరమాణు. పరమాణువు అంటే ఈ అణురూపమైనటువంటి స్థూల శరీరానికి కారణమైనటువంటి దాన్ని పరమాణువులు అంటే. అవి మనకు కనిపించవు. అణువులు, ఎన్నో అణువులు కూడితే ఒక పృథ్వీ అయింది, ఎన్నో అణువులు కూడితే ఒక శరీరం అయింది. ఇన్ని అణువులతో కూడుకొని శరీరం వ్యవహారం జరుగుతుంది. ఒకే అణువుతో రాలేదు ఇది. అనేక అణువుల యొక్క సంయోగమే శరీరము. అణువుల యొక్క పరిత్యాగమే మరణం. అణువులంటే ఏమి? అందువరకు ఇక్కడ మొట్టమొదటి పదార్థ విజ్ఞానం మనకు కలగల. సూక్ష్మ రూపంగా ఉండేటి పరమాణువులు, ఆ పరమాణువుల ఎందుకు దాగి ఉండేటువంటిది. ఇప్పుడు మనకు నెయ్యి కావాలంటే పాలు ఉండే ద్రవ్యము, ఆ ద్రవ్యంలో ఉండేటువంటి అణువులు, అణువులో ఉండేటువంటి పరమాణువులు, ఇట్లా పరిశోధన చేసుకుంటూ పోతే లాస్ట్కి తెలియదు మనకి నెయ్యి. ఆ నెయ్యిని మనలా ఎన్నో అణువులు, పరమాణువుల యొక్క మారు రూపమే నెయ్యి. ఎన్నో అణువుల యొక్క మారు రూపమే స్థూల శరీరము. ఈ మారు రూపం చెందినటువంటి ఈ అణువులన్నింటినీ నశింపజేసిన దానికి ఏమన్నారు? అనిత్య పృథ్వీ. తయారైన అణువులు ఎట్లా ఉంటుందా? నిత్య పృథ్వీ కార్యరూపముగా గృహరామక్షేత్రాధికముగా గోచరించున్నది అనిత్య పృథ్వీ. పరమాణు రూపంగా ఉన్నది నిత్య పృథ్వీ. కార్యరూపమైనటువంటి గృహము, గృహరామక్షేత్రాధికం అంటే అన్ని గోచరించేటటువంటి ప్రతి పదార్థము, కుండ కానుంటి, శరీరం కానుంటి, ఇల్లు కానీ, మఠం కానీ, ఇవన్నీ కూడా ఘటములు, కుండలు. ఇవన్నీ మట్టి ద్వారా తయారైనవినా? ఇండ్లు కూడా ఏమితో తయారైనవి, కుండలు కానీ ఏమితో తయారైనవి. అట్లే ఈ స్థూల శరీరం కూడా ఏమితో తయారైంది అంటే దీనికి మూల పదార్థం మట్టి. అందుకే దీని ఏమన్నాడు? అన్నరసముతోనైన శోణిత శుక్లమయమైన ఈ దేహము అన్నమయము. అన్నం యొక్క అందువరకు ఈ అన్నం అనేది కాబట్టి స్థూల శరీరాలు కూడా ఇంకొక జంతువులు తింటాయి. కాబట్టి అన్నమైంది. ఒకదానికి ఒకటి అన్నముగా అన్నమయ కోశ ధర్మాన్ని మనం తెలిసినప్పుడు విరాట్ స్వరూపం అనేటువంటి పరమాత్మని ఎందు విరాట్ స్వరూపం ఎట్టుంది అంటే అన్నమయ కోశము పరమాత్మనిది. జనన మరణమే అన్నమయ కోశం. అక్కడ అన్నమయ కోశం, ఇక్కడ అన్నమయ కోశము ఆకలి తప్పులు. ఈ అన్నమయ కోశము కారణమైనటువంటిది ఆ అన్నమయ కోశం యొక్క ఆధారం చేసి ఈ అన్నమయ కోశం జరుగుతుంది. పదార్థ విజ్ఞానము కలగల్లా మనం తినే అన్నమునకు అక్కడ ఉండేటటువంటి పరమాణువులు అనేటటువంటి వర్షమునకు సంబంధం ఉంది. అన్నం ఎట్లా ఏర్పడింది అంటే కర్మ వలన, యజ్ఞం వలన వర్షము. మానవుడు కర్మ చేస్తూనే ఉండాల. ఏమి కర్మ అంటే
ప్రతిరూపకంగా తయారైనటువంటి ఈ శరీరము దీని ఎందుకు జరిగేటటువంటి ప్రాణాపాన వ్యానములు, సమానములు, ఉదానములు, పలుకుట, ఈ కర్మ చేసుట ఇవన్నీ కూడా యజ్ఞమే. ఉచ్ఛ్వాస నిశ్వాస లోపల తీసుకోవాలి కూడా యజ్ఞమే. అందుకొరకే ఎవరికైతే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రశాంతంగా నడుస్తుందో వాళ్ళు శాంతంగా బతుకుతారు. మీద నడుస్తుందో వెళ్ళిపోతారు. ప్రాణాయామము అని దానికి ఒక పేరు పెట్టినాం. అందువరకు జీవులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏనిగా చాలా ఏళ్ళు బతుకుతుంది, కుక్క జైలు తెచ్చిపోతుంది. కాను ఎంత ఎక్కువ దానిని ఖర్చు చేస్తే అంత జల్దీ తెచ్చుకోవాలి. అందువరకు యోగము ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే ప్రాణముని యొక్క ఆయామం తెలుసుకొని ఒక ప్రక్రియ ద్వారా దాన్ని ఆచరించడం వలన ఆయుష్య ప్రాణాయామం ద్వారా ఏం జరుగుతుందంటే ఆయుష్య పెరుగుతుంది. అంతే. ఇంకా బతకాలంటే ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం ఎందుకు చేస్తున్నారంటే ఆ జ్ఞానం పొందడానికి కొన్నేళ్ళు బతకల్లా. తినేది కూడా ఎందుకు తింటున్నాం అంటే ఆ జ్ఞానం పొందేదానికి కొన్ని దినాలు బతకాలని తింటున్నాం. తిన్నికి బతుకుతున్నామా, తిన్నికి పుట్టినామా, బతికి తింటున్నామా? మనం తినే పదార్థములన్నీ తిన్నికి పుట్టినామా లేక బతికి తింటున్నామా? అన్నమయ కోశ ధర్మం వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు పదార్థ విజ్ఞానం మీకు చెప్తున్నాం కాబట్టి దాన్ని కూడా తీసుకువచ్చింది. పరమాణు స్వరూపంగా ఉన్నది నిత్యపృథివి, కార్యరూపమైన గృహరామక్షేత్రాదికి గోచరించినది అనిత్యపృథివి. మరలా ఇది శరీర ఇంద్రియ విషయములని 3 విభేదములు పొందుతున్నది. ఏది? ఈ అనిత్య పృథివి కూడా శరీర ఇంద్రియ విషయములోని 3 విభేదములు పొందుతున్నది. విరాట్ రూప శరీరం నందరి పృథ్వీ సంబంధమైనది స్థూల శరీరము. ఇంద్రియము సమిష్టి గంధగ్రాహకము గ్రాణేంద్రియం ఇంద్రియము. సమిష్టి గంధగ్రాహకము. సమిష్టి గంధగ్రాహకం అంటే అందరి ముఖాలయందు అందరి ముఖముల ద్వారా గ్రహించేటటువంటి సమిష్టి రూప గంధగ్రాహకం అంటే పృథ్వీ యందు తెలియబడేటటువంటి వాసన. వర్షం అనేటటువంటిది భూమి మీద పడినప్పుడు భూమి నుండి ఒక వాసన వస్తుంది. అది అందరి ముక్కలకి భూమి యొక్క వాసన తెలియబడుతుంది. అది సమిష్టి గంధగ్రాహకం. మనము తీసుకునేటువంటిది వ్యక్తి గంధగ్రాహకం. వ్యక్తి గంధగ్రాహకం అంటే ఎవడో ఊపిరి వేసే వాసన వచ్చేది, ఎవడో అత్తను నడుచుకుంటే సువాసన వచ్చేది, దుర్వాసన వచ్చేది, మిశ్రమ వాసన అని, ఇవన్నీ వ్యక్తి ఉపాధి వచ్చేటటువంటి గ్రాణేంద్రియం. మరి అది సమిష్టి గంధగ్రాహకమైనటువంటి గ్రాణేంద్రియం. మరి విషయము పర్వతాది పాషాణములు దీని విషయములు అంటున్నాడు. పర్వతాది పాషాణములు అంటే రాళ్ళు దీని విషయం. పృథ్వీ యందు ఎన్నో కొండలు ఎన్నో భూమి మీద నిలబడి ఉన్నాయి. ఇవన్నీ పృథ్వీ యొక్క విషయములే. ఎందుకు ఏర్పడినవో మరి ఇక్కడ పిండాండమునందు ఉండే విషయములేమి, ఇక్కడ పృథ్వీ యొక్క విషయములేమి అంటే ఎముకలు. పృథ్వీ విషయంలో ఎముకలు ఎప్పుడైతే పుచ్చిపట్టినావో, ఎముకలు ఎప్పుడైతే పోయిందో గూడు పడిపోతుంది. నట్టగా నిలబడే ఉండదు. దానికి మేరు ఉంటారు. దీన్ని మేరో పర్వతం అంటారు. ఎక్కడో చూడండి కొంత మేరో పర్వతం. ఈ ఎన్నుముకకే మేరో పర్వతం అని, పృథ్వీ యొక్క సమిష్టి రూపమైనటువంటి విషయమని. మరి గ్రాణేంద్రియము వ్యష్టి సమష్టి. సమష్టి ఏమో పృథ్వీ కాంతకము, వ్యష్టి ఏమో నీ ముక్కు ద్వారా వాసన చూసే సుగంధ రూపంగా చూసేటువంటిది గ్రాణేంద్రియం. గ్రాణేంద్రియం ఇంద్రియం అనబడుతుంది. గ్రాణము ఇంద్రియం, ముక్కు కాదు. ముక్కు ద్వారా ఏది తెలుసుకుంటుందో అది గ్రాణేంద్రియం. కంటి ద్వారా ఏది రూపం వెళ్తుందో అది రూపేంద్రియం. చెవు ద్వారా ఏది శబ్దం తెలుసుకుంటుందో అది శబ్ద జ్ఞానేంద్రియం. ఇది సమిష్టి గంధగ్రాహకములు గ్రాణేంద్రియం ఇంద్రియము. పర్వతాది పాషణము దీని విషయములు.
మరి విరాట్ రూప శరీరం అన్నది పృథ్వీ సంబంధం. పృథ్వీ సంబంధం ఏమి? నరములస్తు చర్మ నకరుణ మాంసం రుగ్గుగుణంబులు చలన రావణ కంపన పంచన ప్రసరణాధికములు పవనాది గుణములు భయ కామ క్రోధ లోపల జీవనగుణములు. ఈ పంచభూతాంశము పాల్గొని తర్వాత మొదలు తెలుసుకో. ఎక్కడ దొరుకుతుంది? ఏడాడు అనేది నీకు గుర్తులేదు. ఎక్కడ దొరుకుతుంది? మొదలు అవి ఏడాడు ఉండవి, అవి ఏ రూపంగా ఉండవి. దాని విషయం నీకు అనుభవం కలగడానికే వస్తునిచ్చే జ్ఞానము, గురుముఖత అయినటువంటి జ్ఞానం ఇది. పృథ్వీ యొక్క గుణము గంధము. ఇది జ్ఞానేంద్రియం నుంచి తెలియబడుతున్నది. పృథ్వీ దీని గుణం ఏమిటి ద్వారా తెలుస్తుంది మనకి? ఏం గుర్తెరుగుతుంది? దీని గుణమే పృథ్వీని గుర్తెరిగేటటువంటిది జ్ఞానేంద్రియం ద్వారా తెలియబడుతుంది. దీని వాసనని పృథ్వీ ఉండేటువంటి గుణము గంధగుణము. ఇది కేవలం పృథ్వీ మాత్ర గుణం. గంధగుణము కేవలం పృథ్వీ మాత్ర గుణము. ఇందులో శబ్ద స్పర్శ రూప రసం ఇతర భూత మిశ్రమం నుంచి ఏర్పడినటువంటిది. ఇది కేవలం పృథ్వీకి సంబంధించినటువంటిది మాత్రం మొక్కు. కండ్లు చెవులు అవి ఇవన్నీ ఇతర భూత మిశ్రమం నుంచి ఏర్పడినటువంటివి. పృథ్వీ యొక్క కర్మ ధరించినది. పృథ్వీ ధరించి సస్యశ్యామలంగా పంటలకి ఆధారమై ఉంది కాబట్టి జీవనం జరుగుతూ ఉంది. మరి ఈ శరీరము కూడా ధారణము చేసుకుంది కాబట్టి వ్యవహారం జరుగుతుంది. ఈ ధారణ లేకపోతే ఆ పరమాత్మ ఏమిటితో వ్యవహారం చేయాలి? ఆ నిరాకార పరమాత్మ ఆ ప్రాణము ఉండేదానికి కూడా ఒక స్థానం కావాలి కదా ఇది. కాబట్టి పృథ్వీ ధరించే గుణం కలిగి ఉంది. భరిస్తుంది, ధరిస్తుంది. ధరించింది కాబట్టి భరించింది. మెలికి వేయుట కఠినము, దీని ధర్మములు. మెలికి వేయుట అంటే గర్భములు తయారై మెలికి వేయుట, బయటికి వేయుట. మరి చచ్చిపోవుట దీని ధర్మం అది. ఈ పిల్లిపోవుట దాని ధర్మం అది. ఎంత వజ్ర శరీరమైన కూడా మెలికి వేయుట. మరి కఠినంగా ఉండడం కూడా దాని ధర్మం అది. ధర్మంగా ఉండాలని అంతకన్నా కూడా కఠినంగా ఉండాలన్నా యాదానికన్నా ఆదానికి కరిగిపోయి ఏడవలన. వాడు చచ్చిపోయాడు ఏడు, వీళ్ళు చచ్చిపోయాడు ఏడు అనేటువంటిది కఠిన ప్రతి ధర్మం ఉందే. అంతకన్నా ముందు ధరించినావా? ధరించితే భరించుతావు. అయితే అంతకన్నా ఏమైపోయింది ఇప్పుడు? ఎప్పుడు భరించే శక్తి లేకపోతే ఏమవుతుంది? అది పారిపోతుంది. ఇందుకొరికి ధర్మము కర్మము మొదలు తెలుసుకోమంటున్నాడు. మొట్టమొదటి ఇప్పుడు మొదలు కర్మ తెలుసుకుంటాడు. ధరించడము, భరించడము కర్మ. నిలిచిపోయేట కఠినత్వం దీని ధర్మం. కర్మమైంది, ధర్మమైంది. పృథ్వీ యొక్క సామాన్యం ఆకాశము, వాయువు, అగ్ని, జలముల కన్నా చిన్నది కనుక సామాన్యం. జలం కంటే చిన్నది కాబట్టి దీని సామాన్యం ఇది. మరి పృథ్వీకి గొప్పతనమేమి? పృథ్వీ విశేషమేమి? పర్వత, వృక్ష, గృహరామ క్షేత్రాదుల కన్నా గొప్పగానున్నది. పర్వతాల కన్నా, ఈ ఊరి నిండా ఇండ్లు కొంపలు కట్టుకునే దానికన్నా, వృక్షాల కన్నా, మరి ఈ భూమి మీద ఎన్ని చెట్లు అన్నిటికీ ఆధారంగా ఉంది కాబట్టి గొప్పదే. మనకి ఏది ఆధారమో అది గొప్పది కదా మనకైతే. మరి ఈ వృక్షాదులకు, ఈ పర్వతాదులకు, ఈ గృహరామాదుల క్షేత్రాదులకు అన్నిటికీ స్థానం ఇచ్చింది కాబట్టి గొప్పది. మరి ఇప్పుడు నీ శరీరంలో కూడా ఇంద్రియాలకు, నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము, శబ్దేంద్రియము, గుహేంద్రియములు ఇవన్నిటికీ ఈ శరీరం స్థానం ఇచ్చింది కాబట్టి ఇది గొప్పదే. ఇంద్రియాలు గొప్పవే. మూత్రం చేసేది గొప్పదే, చూసేది గొప్పదే, వినేది గొప్పదే, తినేది గొప్పదే. ఏది గొప్పది? శరీరము, ధారణము, ఇది గొప్పది. ఇది ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. ఇది లేకుంటే ఏం లేదు. అందుకే ఇది నీ పృథ్వీ యొక్క విశేషము.
ఇట్లా చెప్పబడి ఉన్నది. మరి పృథ్వీ యొక్క సమవాయువు, అన్నిట్లో కలుసుకొని ఉండడము సమవాయువు, అందరితో కలుసుకొని ఉండడము సమవాయువు. స్థావర జంగమాత్మకముగా జీవోపాధులకు అన్నమయ రూపము స్థూల శరీరాదులు, నరములు, అస్థులు, చర్మము, మాంసము, రోమములు ఇవి పృథ్వీ యొక్క సమవాయువులు. అందరూ కూడా నీ ఒకరికి నా ఒకరికి, కుక్కలకి, నక్కలకి, పక్షులకి, సర్వ జీవజంతువులకి కూడా పృథ్వీ సమానంగా ఉందే. నీకు ఒక నమ్మం, నాకు ఒక నమ్మం ఉందే. ఆకలి డబ్బులు, కామ కులరాజులు అందరూ కూడా నేను ఒక్కరికే కామం మనకు లేదా? అందుకే అందరికీ దయ ఉంది, అందరికీ కామం ఉంది. అంటే వారి అంతఃకరణను అనుసరించుకొని ఉంది. కానీ పదార్థం మాత్రం అందరికీ ఏకమే. వాడుకునేది ఇష్టం, ఎవరో ఇష్టం ఉన్నట్లు వాడుకుంటున్నారు. వస్తువు మాత్రము ఒకటే. దీనికి సమవాయువు స్థావర జంగమాత్మ జీవోపాధులకు అన్నరూపమైనటువంటి స్థూల శరీరాదులు. అందుకే ఒక్క జీవన్ ఒకటి పెరకట్టింటుండవు అన్నరూపం. ఏమో ఏం భగవంతుడు ఏమి ఇంత అన్యాయమా? ఇవి అది పూర్తి దాన్ని తింటుంది, అది దీన్ని తింటుంది, దీన్ని ఏమంటే దేవునికి ఏమైనా కనికరం ఉందా? ఇంత అన్యాయమా? ఒక జీవి ఒకటి తింటూ ఉండేది. పురుగుని ఏదో తింటుందంటే ఆ పక్షి తినేదానికి ఇంకొక పక్షి, ఇంకో దాన్ని తినేదానికి ఇంకొక పక్షి, దాన్ని కొట్టుకుంటుంది ఇంకొక పక్షి. ఒకదాన్ని ఒకటి తినుకుంటా యాడి వరకు వచ్చింది అంటే మానవుడి వరకు వచ్చింది. మానవుడు ఏదో అన్ని తిన్నవాళ్ళు, పాము కూడా తినేవాళ్ళు విన్నారు. అంటే ఇది ఇప్పుడు జరగలేదు. ఇది ఇప్పుడు నీకు జ్ఞానం కలిగింది, ధర్మం అని తెలిసింది, ఒక జీవన సంప్రదాయం అని దయ కలిగింది. దయ్యం బాగుంది. కానీ మరి ఆ పురుగులు వస్తామని మూటి బట్టమని కట్టుకుంటున్నాడు అని మంచిది బాగా సరిపోయింది. కానీ మరి ఇంకొకరికి గొంతు కోసి వ్యవహారం చేసి మన కొంపల నుంచి బతుకుతుండవు కదా, అది ఎంతది ఘోరం. ఒకసారికి ఆ ఏటి చేస్తే చచ్చిపోయి దాన్ని కాసుకొని తింటివి, దాన్ని వెళ్ళిపోయి బతుకున్నాను చంపుతున్నావు కదా, జీవితాంతం కూడా మనుషులు వచ్చుకొని వస్తున్నావు కదా. మరి ఆ పాపం ఎట్లా? అందుకే పాపము అంటే కేవలం శరీరములది కోసం తినడమే గొప్ప పాపం కాదు. ఇప్పుడు మనసు నొప్పించడం కూడా పాపమే అని చెప్పి మీరు వినడమో లేదు. మరి ఎవరి మనసు నొచ్చుకోకుండా ఉండాలంటే మనం ఎట్లా నడుచుకున్నాలా? మరి అయితే ఎవరు నొచ్చుకున్నారు? నానొక్కడే నొచ్చుకున్నాలా? దీనికే సూక్ష్మ జ్ఞానం వెళ్ళినటువంటి సుమతి చెప్పింది, ఎప్పటికయ్యేది ప్రస్తుతమునకు అప్పటికి ఆ మాటలాడి నొప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి. తప్పించక తిరగల్లా, దీన్ని నా గొప్పతనం ప్రదర్శించాలా? మరి మాట ఏం సులభమే. మరి నడుచుకునేటప్పుడు తనని నొప్పికుండా తాను నొచ్చుకోకుండా నడిచేది ఎట్లా? ఇది వారి అంతఃకరణకు సంబంధించి ఉంది. అందుకే సమిష్టి ధర్మముగా పాలించినప్పుడు వారిని నొప్పించేది లేదు, నువ్వు నొచ్చుకున్నావు. సహజ ధర్మాన్ని అనుసరించినప్పుడు వారిని నొప్పించేది లేదు, నువ్వు నొచ్చుకునేది లేదు. వ్యతిరిక్త ధర్మాచరణ చేసినప్పుడు నీ వాళ్ళని నొచ్చుకోబోకైతే వాడిని నొప్పిపోయి. సహజ ధర్మాచరణలో ఎవరికి నొప్పి లేదు, సహజం అన్నారు. ప్రపంచంలో సహజ ధర్మాన్ని పాటించేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఎత్తికి ఒక కోటికి ఒకటి కోట్లని చెప్పినారు. సహజ ధర్మం అంటే ఏమి? ఎవరికి నష్టం కాకుండా, తాను నష్టపడుకోకుండా. మరి ఎట్లా చూస్తున్నాడంటే కేవలం అంతఃకరణ వృత్తి ఎందు తాను బతికి ఇతరులను బ్రతకనివ్వడము అని ధర్మం అన్నారు. తాను ఒక్కడే బతకడం ధర్మం కాదు, ఇతరులను అందరిని బతికించడం కూడా ధర్మం కాదు. ఇంతవరకు విన్నాం ఆ విషయం. పృథ్వీ యొక్క ధర్మభావం చెప్పినారు. ఈ సమవాయువునందు కూడా అదే మాట చెప్పినారు. స్థావర జంగమాత్మకమైన జీవోపాధులకు, స్థావరములు అంటే ఆడే పుట్టి ఆడే పెరిగేటువంటి చెట్లు చాములు కూడా మరి అవి గుణపై ఏం వేస్తుండము? ఎరువు అంటే గొబ్బు మురిగిపోయినటువంటి వస్తువుని అవి తీసుకుంటున్నాయి. అంటే నీవు ఇచ్చేసేటువంటి చెడు గాలిలంతా చెట్లు లాక్కుంటున్నాయి. దాన్ని ఏమన్నారు? బొగ్గు పులుసు గాలి. అవి తీసుకొని మనకి ప్రాణవాయువుని ప్రసాదిస్తుండవు. వృక్షాలకు పృథ్వీ
సమన్వయం అయితే ఆ పృథ్వీ యందు ఉండేటటువంటి అవి లోక కళ్యాణం చేసేదానికి ఒకనే భూమి మీద ఉండే చెట్లు అంటే ఆ చెట్లు కూడా ఈ జీవజంతువులైనటువంటి స్థావర జంగములు ఎరిగినటువంటి మలమూత్రాదులు తీసినటువంటి గ్యాస్ట్రిక్ గాలి కుద్దరపోయే ఊపిరి మురిగిపోయినటువంటి సత్తా ఇవన్నిటి యొక్క వాసనలను ఎవరు తీసుకుంటారు? ఇవన్నీ అంటే చెట్లు తీసుకుంటుంటారు. అందుకే ప్రాణవాయువుని ప్రసాదిస్తుంటారు. చెట్లు కొట్టేస్తే ప్రాణవాయువు నష్టమవుతుంది. ప్రాణవాయువు అంటే పరమాణువులను ఇంతవరకు విన్నాము. ఆ పరమాణువు లేకపోతే వర్షం రాదు. పృథ్వీ యందు పరమాణువులు ఉండాలప్ప అంటే ఈ దుర్గంధమైనటువంటి వస్తువులన్నీ చెట్లు లాక్కొని అది సుగంధమైనటువంటి పరిమాణములను ప్రసాదించితే అప్పుడు మేఘమండలం ద్వారా వర్షం వచ్చేదానికి సాధ్యమవుతుంది. మానవుడు కూడా వృక్ష దుర్మార్గం లేకుంటే జీవించలేడు. అవి గాలి లేకుంటే ఆక్సిజన్ వీళ్ళు బతకడు. వీళ్ళు బతుకుతున్నాడంటే ఈ బొగ్గు పులుసు గాలిని అవి లాక్కొని ప్రాణవాయువుని ప్రసాదిస్తుంటారు. కాబట్టి అవి ప్రాణవాయువు ద్వారానే సర్వజీవ జంతువులు బతికినాయి. అందుకే పృథ్వీ యొక్క సమవాయత్వం సక్రమంగా తెలుసుకోవాలి. సమవాయువు స్థావరజంగమాత్మైన జీవోపాధులకు అన్నరూపముగా స్థూల శరీరాదులు, నరములు, అస్థులు, చర్మము, మాంసము, రోము ఇవన్నీ పృథ్వీ యొక్క సమవాయువులు అనగా కారణరూప పృథ్వీ పరిణామములు. ఇట్లా వీనికి కారణత్వంగా ఉన్నది. అది కారణరూపము కదా. ఆ పృథ్వీయాగం చెందినటువంటి వృక్షభూములంటే కారణత్వం కదా. మరి కార్యరూపమైనటువంటి జీవ జగత్తులకందరికీ ఆధారముగా సమవాయువుగా ఉన్నది పృథ్వీ. కనుక దీనికి పృథ్వీ సమవాయువు అని నిర్ణయింపబడినది. ఇటు విజ్ఞానానికి సరిపోవాలా, జ్ఞానానికి సరిపోవాలా, వస్తు నిశ్చయమునికి కూడా సరిపోవాలా, నీ అనుభవానికి కూడా సరిపోవాలి. ఇది శాస్త్ర సమ్మతం, గురువాక్యం, ఆత్మ నిశ్చయం, మనో సంశోధన. మీరు ఎంత శోధించినా దీనికి వ్యతిరేకం చేసేటటువంటి దానికి ఎవరికి ఏ కులస్తునికి లేదు, ఏ మతస్థునికి లేదు. ఇది మతం కాదు, ఏ కులంకి సంబంధించినది కాదు. ఇది కేవలము ప్రతి మానవుని ధారణం చేసినటువంటి ప్రతి శరీరంకి అవసరమైనటువంటి ధర్మం ఇది. ఒక కులంకు సంబంధించిన ధర్మం కాదు ఇది, ఒక మతం సంబంధించిన ధర్మం కాదు. ఈ ధర్మం అనేది పరమాత్మ ధర్మము, పరిపూర్ణ ధర్మం, ప్రతి మానవునికి సంబంధించినటువంటి ధర్మం. ఇది సమవాయు పృథ్వీ ధర్మము. మరి ఏంటి ఇటువంటిది అభావం చెందాలి, లేకపోవాలంటే ఎట్లా? శరీరం వచ్చినా కదా ఎట్లయితే సరిపోతుంది, సరిపోతే లేకపోతుందా అనేటువంటి ప్రశ్న వస్తుంది. నేను సావాలని కూడా కొంతమంది వదిలేసుకుంటూ చచ్చిపోతారు. చచ్చిపోతే మళ్ళీ జనం రారా? వస్తారా? రారా? త్యాగం చేసుకుని తెచ్చినాడు కదా, రారాదు కదా. నువ్వు రారాదనుకుంటే కూడా నీ యందు ఉండేటువంటి అణువులు, పరమాణువులు జీవంతంగా ఉన్నంత వరకు అవి మళ్ళీ మొలకెత్తుతాయి. ఏళ్ళు ఉండినంత వరకు చెట్లు మళ్ళా వస్తాయి. ఏళ్ళు తల్లేరు చచ్చిపోతే ఇంక రావు. అయితే ఇక్కడ తల్లేరు ఏదో మనకు తెలవబడాలి. ఈ పృథ్వీకి తల్లేరు ఏది? ఈ పృథ్వీ యొక్క అభావం మొదట జలము నుండి ఈ పృథ్వీ ఎట్లా పుట్టినదో అట్టే ఇది గిట్టుతున్నది. కావున పృథ్వీ అభావం అని నిర్ణయింపబడినది. జలం నుండి అది పుట్టినట్టుకు అపపృథ్వీ అన్న శుద్ధి ప్రమాణము కలదు. ఎట్లా పుట్టింది? నీళ్ళలో ఇది జలమే ఉండే కదా. ఈ జలంలో ఈ పృథ్వీ ఎట్లా పుట్టింది? ఈ మన్ను ఎక్కడ నుండి వచ్చింది? నీ అంతరమనంత కూడా అదే మన్నే ఉంది, బహిరమనం కూడా అదే మన్నే ఉంది. నువ్వు ఎక్కడ ఇస్తే అక్కడ మురికి మన్ను వస్తూనే ఉంది. అందువరకు ఇవన్నీ కథల రూపంగా మనకి ఈ మైలను తీసి పార్వతి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మను తనకి కావలు పెట్టుకుంది అని చెప్తుండదు. మరి పార్వతి అంటే ఏమి, ఆ మైలు అంటే ఏమి? అది పృథ్వీకి సంబంధించినటువంటి మైలనే. అది మన్ను మై మీద ఉన్నటువంటి మన్నంతా తీస్తే ముద్ద కడితే ఓ బొమ్మ అయింది. ఆ బొమ్మను తన శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి రూపం ఇస్తే వాడు పిల్లగాడై అందుకే నేను పరమాత్మ మాయ ఈ జగమురాయ ఈ రీతి ఏ రీతి తన సుసంకల్పం చేత ఆ శక్తి యొక్క సంకల్ప శక్తి చేత సృష్టి జరుగుతూ ఉంది. దాని గురించి దాన్ని 5 శక్తులుగా విభజింపజేసిన మన అనుభవం అందుకునే దాని కొరకు ఏమని? పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఇప్పుడు మనం ఏడున్నాము? క్రియలో ఉన్నాము. ఏదైనా చేస్తేనే తిన్నింపు వస్తుంది. క్రియ చేస్తేనే మనం బతుకుతున్నాం. క్రియ చేస్తేనే
విశ్వాసం జరుగుతుంది. క్రియ లేకుంటే జరగదు. మరి ఒట్టి క్రియనే సరిపోతుంది అంటే దానికి ఇచ్చ కూడా ఉంది. మనకి మంచి తినాలని, మంచి చేయాలని, మంచి పొందాలని సంకల్పం కూడా ఉంది, ఇచ్చే శక్తి కూడా ఉంది. మరి జ్ఞానం కూడా బోధించినారు పెద్దలేమో. తల్లిదండ్రులు బోధించిన జ్ఞానము, గురువు కూడా జ్ఞానం బోధించినాడు. జ్ఞాన శక్తి కూడా ఉంది. అయితే ఇంకా 2 శక్తులు లేవు మనకి. ఆది పరాశక్తులు అనేటువంటివి లేవు. జ్ఞానం ఉంది. మన జ్ఞానం ద్వారా ఏమేమో తెలుసుకొని మంచి చేయాలని, మందు తినాలని జ్ఞానం ద్వారా తింటున్నాము. కానీ ఆ పరాశక్తి, ఆ ఆదిశక్తి ఎంతవరకు పనిచేస్తావు అంతరమున. అందుకే అయ్యవారు దీనికి మన అంతరంలో 2 శక్తులు ఉన్నది. ఏమిటిదని? ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఆవరణ శక్తి ఆదిశక్తి, విక్షేప శక్తి పరాశక్తి. ఇవి 2 ఎప్పటికీ నువ్వు నిద్రపోయినా కూడా పనిచేస్తుండవు. నువ్వు మరిచినా పనిచేస్తుండవు, ఎరిగినా పనిచేస్తుండవు, అవి గ్యాస్ తప్పినా పనిచేస్తుండవు, తిప్పోడైనా పనిచేస్తుండవు, అవి ప్రజ్ఞ కలిగి ఉండినా పనిచేస్తుండవు, ప్రజ్ఞ పోగొట్టుకున్నా పనిచేస్తుండవు. ఏ శక్తులు పనిచేస్తుండవు? నీ శక్తులు కావాలి. నీ శక్తులకి సరిపోయింది జ్ఞానం కలిగి చేసుకోవాలి కదా. క్రియ చేస్తుండవు, ఏమేమో చేసి సంపాదాలంటుండవు, నీ సంపాదన కావడం లేదు. ఏమేమో ఇచ్చ చేస్తుండవు, ఏమేమో కావాలని కోరుకుంటుండవు. అందుకని నిన్నట్లే ఉంది. నీవేమమ్మా అన్ని మంచివి కావాలని కోరుకుండవు, చెడ్డవేం కోరుకుని కూడా అవుతుండవు కదా. ఎవరి నుండి అవుతుండవు చెడ్డవి? ఆది గుర్తులో ఏముందో కర్మ, ఆ కర్మానుసార ఫలములు నువ్వు కోరుకోకుండా వస్తుంటాయి. పుణ్యము కానీ నువ్వు కోరుకునే అవసరమే లేదు. అయినా నీకు జ్ఞానం ఇచ్చింది తెలుసుకునే దానికి. కానీ నీ జ్ఞానం ఉందో లేదని ఎవరినో మందిని ఉంచాలని, జ్ఞానం ఉందో లేదని ఎవరినో తొక్కాలని, జ్ఞానం ఉందో లేదని ఏమేమో చేయాలని ఆ పరమాత్మ జ్ఞానం లేదు నీకు. సమిష్టి రూప జ్ఞానం అది ముందు వస్తుంది, ఆ విషయం కూడా వస్తుంది. అది అగ్నితత్వంలో వచ్చినప్పుడు వస్తుంది ఆ మాట. ఇప్పుడు ఇవి సప్తవిధ గుణకర్మములు, 9 ద్రవ్యములు. నీకు అనుభవం అయితే మళ్ళీ చదువుకొని మీకు ఏమేమి సంశయాలు వస్తే అడిగి విషయం తెలుసుకొని తెంపుకునండి. మళ్ళీ ఇది దొరకదు. ఇది నిశ్చయ జ్ఞానం, ఇది వస్తు నిశ్చయ జ్ఞానం. మరి ముందు వారము జలం గురించి ఉంటుంది. జలం యొక్క ద్రవ్య నిర్ణయము, సప్తవిధ గుణకర్మములుగా జలం ఏ రూపకంగా ఉంది. ఇప్పుడు ఏ రూపకంగా నేను చెప్పినాను దీన్ని అంటే బుక్కల్లో లేదు. ఇది గురుముఖత ఎవరు వింటారో వాళ్ళకి అనుభవం అవుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఆచరణలో పెడుతుంది. మరి మీకు ఈ అనుభవం తెచ్చుకొని మీరు కూడా ఈ కృతి యొక్క ధర్మకర్మాలని, గుణాలని, విశేషాలని విమర్శించుకొని సమవాయ రూపంగా మీరు ఆచరణలో పెట్టాలని పెద్దలు మనకి ఆదేశించున్నారు. ఆత్మ గుణం వచ్చే వరకు విశేషమైన వీటిని అనుభవం చూసుకుంటేనే ఆత్మ తెలుస్తుంది. వీటికి అనుభవం తెలియకుంటే ఆత్మ అనుభవం తెలియదు. ఇంత ఊహనేది మళ్ళీ ఊహలోనే నీకు వస్తుంది, కానీ నిర్ణయం మాత్రం దొరకదు. ఒక్కసారి నిర్ణయం దొరికినా నువ్వు సచ్చినా ఇది బాగు. ఎందుకప్ప అంటే మీరు తెలుసుకుని తెలివి కొన్ని మర్చి పెడతారు. ఈ తెలివి మాత్రం మళ్ళీ ఒక్కసారి తెలుసుకుంటే మళ్ళీ మర్చుకునేది ఉండదు. అందుకని ఆత్మజ్ఞానం కానీ ఒక దేవునికి నేర్పినటువంటి ఈత కానీ ఒకసారి నేర్చుకున్నాక 3 సంవత్సరాలైనా కూడా నీళ్ళలో పడితే నేను మునుగుతానా చేస్తానని అనుమానం అని చెప్పినప్పుడు ఈ ఆత్మజ్ఞానము ఎవరికైతుందో వానికి మరణ పర్యంతరము ఈయనకి సహకరించుకుని ఉండేటటువంటి జ్ఞానం అదొకటి. అన్ని మనకు వస్తాయి, అన్నీ పోతాయి. ఒక ఆత్మజ్ఞానము, ఒక ఈత నేర్పిన జ్ఞానం, ఈ 2 మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పోవని చెప్పినారు. కాబట్టి మరి ఇన్ని విద్యలు నేర్చుకునేది ఎందుకొరకయ్యా, ఇన్ని విద్యలు తెలుసుకునేది ఎందుకొరకు, ఇన్ని గ్రంథాలు తెలుసుకునేది ఎందుకొరకయ్యా అంటే ఆత్మజ్ఞానం పొందేదాని కొరకే ఇన్ని కష్టాలు పడేది, ఇంత సేవకులుగా సేవ చేసేది. శ్రీ సద్గురు మహారాజ్.